ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఈ చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, నమస్కారాలు. అందరికీ కూడా ఆత్మ నమస్కారాలని. మహావతార్ ఫౌండేషన్ జూమ్ సెషన్ వచ్చినట్టు రంగనాథ్ సార్ గారికి నమస్కారాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ 18వ బ్యాచ్ 21 రోజుల క్లాస్ కు అందరికీ స్వాగతం. ముందుగా మనం కాసేపు ప్రాణాయామ చేసుకుంటాము, కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈరోజు 21వ రోజు కాబట్టి ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయాలి. ఇన్ని రోజులు మనం మెడిటేషన్ చేస్తున్నాము, ఏం మార్పు వచ్చింది, అలాగే మనలో మనకు ఏమేమి మార్పులు జరిగాయి, ఏం అనుభవాలు జరిగాయి, ఏమైనా తేడా అయిందా. జాయిన్ అయినాక ఏదో ఒకటైతే ఉంటుంది కదా, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలియజేయండి. నేను మాస్టర్స్, థ్యాంక్ యూ. మేడం గారు, మీరు యోగా ఇది ప్రాణాయామ చేయించండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. స్లోలీ బ్రీత్ అవుట్. టూ హ్యాండ్స్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ 2 హ్యాండ్స్ అప్, శ్వాస వదులుతూ డౌన్. దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదలండి. Slowly relax. Front and back. Slowly relax. టూ హ్యాండ్స్ ని చిన్ముద్రలో ఉంచుకోండి. కపాలిభాతి చేద్దాం. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. ఓన్లీ ఎగ్జిల్ మాత్రమే చేయండి. ఎగ్జిల్ చేసినప్పుడల్లా పొట్ట భాగం లోపలికి వెళ్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఓన్లీ ఎగ్జిల్. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. ఓన్లీ స్లో రిలాక్స్.
ఇప్పుడు నాలుకని గొట్టం మాదిరి చేయండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, హోల్డ్ చేయండి. 2 నాసిల్స్ ద్వారా శ్వాసను బయటకు. వేసవకాలంలో చల్లదనాన్ని ఇచ్చే ప్రాణాయామం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చి జ్ఞాపక చూపుడు వేలు మధ్య కలిపి ఉంచి మోకాలు మీద ఉంచుకోండి. రైట్ హ్యాండ్ వచ్చి ప్రాణాయామంగా చూపుడు వేలు మధ్య కిందకి ఇలా ఫోల్డ్ చేయండి. కన్వర్ట్ ఫింగర్స్ ఇలా స్ట్రైట్ గా ఉండాలి. కమ్ ఫింగర్ తో రైట్ నాసిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ వదలాలి. రైట్ క్లోజ్ చేసి తీసుకుని లెఫ్ట్ నుంచి వదలాలి. లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, రైట్ నుంచి వదలాలి, రైట్ నుంచి తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి వదలాలి. ఇది ఒక ఆవృత్తి చేస్తూ ఉండండి. స్లోగా నిదానంగా తీసుకోవాలి, స్లోగా నిదానంగా వదలాలి. స్లోలీ రిలాక్స్. భ్రమరి చేద్దాం. థమ్ ఫింగర్ వచ్చి ఇయర్స్ లో ఉంచుకోండి. చూపుడు వేలు మధ్య వేలు కళ్ళ మీద, ఉంగరపు వేలు నాసికా రంధ్రాల దగ్గర, చిటికిన వేలు గడ్డం మీద. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, హోల్డ్ చేయండి. భ్రమరం మాదిరిగా ఉచ్చారణ చేయండి. స్లోలీ రిలాక్స్. అందరూ ఒక గ్లాస్ వాటర్ తాగండి. రిలాక్స్. వేళ్ళలో వేలు పెట్టుకోండి. 2 లెగ్స్ ని క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే సుఖాసనంలో కూర్చోండి. చైర్లో అయితే 2 లెగ్స్ ని ఇలా క్రాస్ చేసుకుని వేళ్ళలో పెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస.
మనం ఎటువంటి నామస్మరణ చేయట్లేదు, ఎటువంటి దైవాన్ని స్మరించటం, ఎటువంటి జపము చేయడం లేదు. ఓన్లీ శ్వాస మీదనే ధ్యాస. మనసును చాలా ప్రశాంతంగా నిలబెట్టుకుంటూ, మైండ్ని కూడా రిలాక్స్ చేసుకుంటూ, శ్వాస మీదనే ధ్యాసను ఉంచండి. ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని అనుసరించిన అవసరం లేదు, విస్తరించిన అవసరం లేదు. ఆలోచనకి దూరాన్ని పెంచుకుంటూ ఎటువంటి ఆలోచన లేని శూన్య స్థితికి చేరిపోవడం ధ్యానం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను అబ్జర్వ్ చేస్తూ శ్వాస మీదనే ధ్యాసను ఉంచండి. శ్వాసే మనకు ఎరుకతో ధ్యానము, శ్వాస మీదే ధ్యాస. చక్కటి సంగీతంతో ధ్యానం చేద్దాం.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్కి వచ్చారు, ఈ క్లాస్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నమస్తే మేడం. ఎస్ సార్, నమస్తే. నమస్తే టు ఆల్. ఐఎమ్ అమ్ముల శ్రీనివాస్ బాబు. ఎస్ సార్. యాక్చువల్ గా నేను సో మెనీ క్రానిక్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంది. అంటే Yes, sir. క్రానిక్ అంటే హార్ట్ ప్రాబ్లం అండ్ జనవరిలో న్యూమోనియా కూడా అటాక్ అయింది. ఎస్ సార్. అటాక్ అయింది. యాక్చువల్ గా ఏంటంటే చాలా వీక్నెస్ తో సఫర్ అవుతా ఉన్నా. బట్ ఇది అటెండ్ అయిన తర్వాత నాలో కొంచెం యాక్టివ్నెస్ డెవలప్ అయింది మేడం. వెరీ గుడ్. యాక్చువల్ గా ప్రాణాయామం మీద ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అయింది. ఈవెన్ ఒక రోజు అయితే నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండి కూడా 12 o'clock 11:15 వరకు నేను ప్రాణాయామం మీ దగ్గర కూర్చొని చేసి అనమాట. వెరీ గుడ్. దట్ మచ్ ఇంట్రెస్ట్ ఐ గాట్. వెరీ నైస్ మేడం. ఎక్సలెంట్లీ యూ హ్యావ్ కండక్టెడ్ క్లాసెస్. యు ఆర్ అప్రిషియబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఇంటి దగ్గర కూడా. కాకపోతే ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస అంతా నేను అంటే ధ్యాస పెట్టలేకపోతుంది. అంటే ఎవరికైనా ఒకేసారి రాదు. అయితే కదలకుండా కూర్చోవడమే మనం చేయాలి. చేస్తూ ఉంటే అది చేస్తున్నాను. వస్తుంది. అయితే 3 times చేయండి సార్. అర్లీ మార్నింగ్ చేయండి, బెడ్కి వెళ్ళే ముందు చేయండి. ఇలా మధ్యలో ఎలాగో మీరు చేస్తూ ఉంటారు కాబట్టి నైట్ కూడా పడుకునే ముందు అయితే ఖచ్చితంగా చేయాలి సార్. ఖచ్చితంగా చేసి పడుకోండి. ఇంకా ఈ హార్ట్ కు సంబంధించిన ముద్ర ఏదైతే చెప్పానో అది కూడా ముద్ర పెట్టుకుంటా ఉండండి. దానికి సంబంధించిన ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా బాగా క్లియర్ అవుతుంది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి స్టంట్ వేయాలా అంటే ఆ ముద్ర పెట్టుకున్న చాలు అన్నంత సార్. ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంత రికవర్ అవుతారు అనమాట. అది చేయండి. ఇంకా ప్రాణాయామం కూడా చేయండి మంచిగా. పొద్దున్నే చేస్తే కూడా మరీ మంచిది. ఉదయం పూట కూడా చేయండి సార్. పొద్దున్నే కొంచెం సేపు ప్రాణాయామ చేసుకున్న తర్వాత మెడిటేషన్ లోకి వెళ్ళండి. కొంచెం ఈజీగా శ్వాస మీద ధ్యాస అనేది కుదురుతుంది. ఇంకొకటి, ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉండడం, వర్తమానంలో ఉండడం సార్. అంటే ప్రెసెంట్ లో. అప్పుడు ధ్యాస ఈజీగా వస్తుంది. మనం ఏ పని చేస్తుంటే దాని మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెడతామో ఇందులో కూడా అలా కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం. ఎప్పుడు ప్రెసెంట్ లో ఉండాలి. అలా ఉంటే ప్రెసెంట్ లో ఉంటే అన్ని ఇప్పుడు దీంట్లో కూడా మనం కూర్చోగలుగుతాము, ధ్యాస పెట్టగలుగుతాం. ఏ పనన్నా చేయండి, మన మనసు వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది. ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా మన దగ్గర ఉండదు. మీరు ఏ పని చేస్తున్నా వెంటనే పక్కనే వెళ్ళిపోతుంది అన్నమాట ఆలోచన. ఊరికి అట్లా చూస్తున్నా ప్రజెంట్ లోనే జీవించడం అనేది రావాలి. అదే మేడం, కరెక్ట్. ఇంకొకటి, ప్రతి దానికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఏమి చేసినా పడుకొని లేచినప్పటి నుంచి ప్రతి దానికి థ్యాంక్ఫుల్. అంటే బెడ్ కు చెప్పిన, బెడ్షీట్కి చెప్పిన ప్రతి దానికి మనం కృతజ్ఞతా భావంగా ఉండాలి. ఏ పని అయినా సరే, ఆహారం తీసుకునేటప్పుడు దానికి నీళ్లు తీసుకునే ప్రతిసారి థ్యాంక్స్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు నీళ్లు తీసుకున్న ప్రతిసారి దానికి కృతజ్ఞతలు చెప్పండి. ఆ రిజల్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అట్లా మనం ప్రజెంట్ లో ఉండాలి. ఎప్పుడైతే ప్రజెంట్ లో ఉంటామో ఆటోమేటిక్ గా మెడిటేషన్ అనేది కుదిరిపోతుంది సార్.
ఓకే అండి. అప్పుడే కదా కరెక్ట్ అండి. పక్కకి వెళ్ళేదాన్ని తీసుకొని వచ్చి కూర్చోబెడతాం. కరెక్ట్ అండి. ఏ పని చేసినా కానీ ప్రజెంట్ 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 ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నామో దాని మీద మాత్రమే ఉండాలి. ఓకే అండి. మనుషులు అది తప్ప అన్ని చేస్తున్నాం సార్. కరెక్ట్ మేడం. ప్రజెంట్ లో ఆ మూమెంట్ ని ఎంజాయ్ చెయ్యట్లేదు ఎవరు. షూర్ మేడం. ఏ పని చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తే ఈజీగా కుదిరిపోతుంది సార్. అది తప్ప ముందుదో వెనుకదో తవ్వుకుంటా ఉంటాము, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం తప్ప ప్రజెంట్ లో ఉండడమే లేదు అసలు. ఓకే అండి. ఇదే మెయిన్ మన మానసికంగా శారీరకంగా ఉండే సమస్యలకు కారణం. మంచి అడ్వైస్ మేడం. థ్యాంక్ యూ. అది వచ్చింది అంటే అంత బాగుంటుంది సార్. అది అట్లా చేస్తా ఉండండి. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇప్పుడు మనకైతే ఈ క్లాస్ ఉండదు కానీ రాత్రి సెషన్ ఉంటుంది సార్. మళ్ళీ మనకి 1వ తారీఖు నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది. పొద్దున కానీ ఆఫ్టర్నూన్ అయినా కానీ రాత్రి మటుకు కంటిన్యూగా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో షేర్ చేసుకోవాలండి మీ ఎక్స్పీరియన్స్ ను. అందరూ కూడా చెప్పాలి మనం ఎందుకు వచ్చాము, వచ్చినందువల్ల ఏం పొందాము అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అది కూడా కృతజ్ఞతే కదా సార్ వాళ్ళు ఇంత మంచిగా కండక్ట్ చేస్తా ఉన్నప్పుడు. ఓకే, జనని గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. చాలా చాలా బాగుందండి. ఆనందం. ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారమ్మా మీరు? నేను ఫస్ట్ డే నుంచి ఉన్నాను. ఏప్రిల్ 1 నుంచి ఉన్నారా? ఎంతసేపు చూస్తున్నారు? కొంచెం అంటే ఇంట్లో పని చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. చాలా కొంచెం చేయగలుగుతాము. చాలా నా హెల్త్ లో చాలా తేడా చూశాను. చాలా చాలా బాగుంది. హెల్త్ టిప్స్ ఫాలో అవుతున్నారా? అవుతున్నాను. చాలా చాలా బాగుందండి. అసలు ఆ ముద్ర మీరు ఈ గ్యాస్ కి ఇవి చెప్తారు, అవి ఒకటి ఇవి చేస్తే చేసినాక వెంటనే కొంచెం సేపటికి తేడా తెలుస్తోంది. వెరీ గుడ్. తెలుస్తుంది. ఈ క్లాస్ ఇవాళ అయిపోతుందంటే అయ్యో అనిపిస్తుంది. లేదు, మనకు క్లాస్ అయిపోయినా కూడా మెడిటేషన్ ఆపకూడదు. ఖచ్చితంగా మన టైం టు టైం మెడిటేషన్ చేసుకోవాలి. ఎలా ఏంటది క్లాస్ ఉంటే మనం ఎట్లా ఫాలో అవుతున్నామో అట్లే మ్యూజిక్ పెట్టుకొని ఆ టైం మటుకు సాధనకే పెట్టుకోండి. ఈ టైం నాకు దీనికోసమే అనేది పెట్టుకోండి. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూడండి. ప్రతి వీడియో కూడా ఇంకా ఉంటే బాగుండు. ఇంకా మళ్ళీ వస్తుంది 1వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏం ఆగేది ఏమి ఉండదు అనమాట. మనకు కంటిన్యూగా ఉంటుంది. ఇంకా రాత్రి సెషన్ ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అయిపోవచ్చు మీరు. రాత్రి 9 గంటలకు మొదలవుతుంది కదా, అందులోకి రండి. అలాగే ఇంకేంటంటే పుస్తకాలు కూడా ఏమైనా చదివే ప్రయత్నం చేయండి. పంపిస్తూ ఉంటాము, తెప్పించుకోండి. అంటే ఇంతవరకు మనం ఏదో ఇంట్లో దేవుని పుస్తకాలు చదువుతూ ఉంటాము, కానీ ఇప్పుడు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి చదివి ఆ జ్ఞానాన్ని పొందడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాము. అలాగే ఇంకా కూడా 3 పూటల మెడిటేషన్ అనేది కంటిన్యూగా చేయాలి. చెయ్యాలండి. నాకు అది టైం కొంచెం టైం అయినా, ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే కూర్చున్నాము అంటే నేను మెడిటేషన్ చేసినానా లేదా, నాకు కూడా అది చెయ్యాలని ఆతృత ఉంది కానండి అది టైం మనమే కుదుర్చుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలన్నా కూర్చొని అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఏ పని చేసినా ఉదయాన్నే కొంచెం సేపు మెడిటేషన్ చేసి ఆ తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళారనుకోండి, అది అమృతమే కదా. ఆ ఎనర్జీతో చేస్తాం. అలాగే ఇప్పుడు చేస్తాము, పొయ్యి దగ్గరికి వెళ్తాము, వంట చేస్తాం, అది ఖచ్చితంగా అమృతం అయిపోతుంది. అలాగే సాయంకాలము ఇప్పుడు చేసేటప్పుడు కూడా నేను చేసే ఈ పదార్థము అమృతం అవ్వాలి,
ఈ ఆహారము అమృతం అవ్వాలి, ప్రతి ఒక్కరు మా ఇంట్లో తిన్న వాళ్ళంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనే థాట్ పెట్టి మనం చేస్తే అది ఆహారం అమృతమే కదా. ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది నేను చేస్తున్నాను, ఇది చేసే ఆహారం అమృతం అవ్వాలి, మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇలా అనుకుంటూ మనము ఆ మంచి భావనతో చేస్తే అది కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ వంట కూడా వాళ్ళను వీళ్ళని అనుకుంటా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా చేస్తే అది కూడా అట్లే ఉంటుంది. కాబట్టి అలా ప్రయత్నం చేద్దాము. తీసుకున్న కూడా తినేటప్పుడు కూడా మామూలుగా మనం అన్నపూర్ణి అని చెప్పుకొని తింటాము కదా. మెడిటేషన్ చేసుకొని ఆహారం తీసుకుంటే అది కూడా అద్భుతంగా మన శరీరానికి పడుతుంది కదా. అలా చేయడం ప్రయత్నించండి. 3 పూటలా అయితే ఖచ్చితంగా చెయ్యండి. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ రాజు గారు. రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పర్ల రాజునా? భవానీ గారు, మహేశ్వరి, భవానీ, రాజు, రేణుక గారు, మహేశ్వరి, రామ సుశీల అందరూ ఉన్నారండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. హలో నమస్తే అమ్మా. అమ్మా. మీరు రోజు మార్నింగ్ ఈవినింగ్ మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని లేదా నాలాంటి వాళ్ళ చేత కాకపోతే పడుకొని చూసే భాగ్యాన్ని కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే నాకు ఆడిబిలిటీ అంత క్లియర్ గా లేదు. మా వాయిస్ వాయిస్ కొంచెము అండ్ 2-3 క్లాస్ కొంచెం వాయిస్ పెద్దగా ఉంటది. కాకపోతే చాలా మటుకు వాయిస్ ఆడిబుల్ గా లేదు. చూస్తాను, ప్రయత్నం చేస్తాను. కానీ క్లాసెస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే మేము ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎక్కడికి రాకుండా పోయి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని పడుకొని వినగలుగుతున్నాం. ఈ క్లాసెస్ చాలా బాగున్నాయి. క్లాసెస్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఏమన్నా మార్పు వచ్చిందా ఇది చేయడం వల్ల? అంటే నేను రెగ్యులర్ గా చేయలేకపోతున్నానమ్మా. నేను ధ్యానానికి కూర్చుంటే నాకు ఇంట్రెస్టే. మామూలుగా ఇంత ముందు కూడా నేను చేసేదాన్ని. మీ క్లాసెస్ వినక ముందు కూడా నాకు పరిచయం ఉంది సుభాష్ పత్రి గారితో. నాకు 2010లోనే పరిచయం కర్నూలులో. నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా. అప్పుడే పరిచయం, కానీ మధ్యలో మానేస్తాను. మళ్ళీ ఈ మధ్య నేను కాంటాక్ట్ లోకి వచ్చాను మీ క్లాసెస్ స్టార్ట్ అయినాక. కాదే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది ఇంట్లో. ఫ్యామిలీ మెంబర్స్ తోటి పిల్లలు మనం కూర్చున్నా మనకు 5-10 నిమిషాలకే వచ్చి ఏదో ఒకటి మాట్లాడము డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అందుకని ఇంట్లో వీలు కాదేమో అని నేను ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఆశ్రమానికి పోయి చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. అవసరం లేదమ్మా, కొంచెం చెప్పేసుకుంటే వాళ్ళకి నాయన నేను ఇంకా ఈ రిటైర్మెంట్ టైంలో ఇంకా నేను చేసుకోవాల్సిన సాధనే నాకు ముఖ్యము కాబట్టి ఈ 1 గంట నాకు కేటాయించండి. ఈ 1 గంట నన్ను ప్రశాంతంగా రిటైర్ అయ్యి 13 ఏళ్ళు అయిందమ్మా. 23 గంటలు వాళ్ళకే కదా. అదే అదే మధ్య మధ్య డిస్టర్బ్ చేస్తుంటారు. ఈ 1 గంట నాకు ఇంట్లో వీలు కావడం డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్పేసుకోండి. 1 గంట అంటే మన కోసం మనం చేసేది కదా. అవును. కాబట్టి మన కోసం మనం 1 గంట కేటాయించుకుందాం. మిగిలిన గంటలంతా పిల్లలకే ఇద్దాము. 1 గంట మటుకు మనకి ఇచ్చుకుందాం. మీరు ఇప్పుడు పడుకొని చేయగలుగుతారు, ఇలా చేస్తూ పోతే కూర్చొని చేయగలుగుతారేమో. కూర్చుంటానమ్మా, కానీ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అదే ఎక్కువసేపు కూర్చోలేదు. ఆ సాధన అయితే ఎప్పుడైతే చేస్తామో ఆ ఎనర్జీ మీరు ఎప్పుడైతే వెళ్తుందో మీకు ఆ ఎనర్జీ వల్ల కూర్చొని చేయగలిగే శక్తి వస్తుందేమో అంటున్నా నేను. అవును. కాబట్టి 1 గంట కేటాయిద్దాం మన కోసం. ఖచ్చితంగా చెయ్యాలనుకుంటామ్మా. 1 గంట ఎందుకంటే ఇలా 70 ఏళ్ళు నేను కేటాయించుకుంటాను అనుకోండి. అంతే, ఇంకా మిగతా లైఫ్ అంతా ధ్యానంలోనే గడపాలనుకుంటున్నా. మామూలే కదా, ఎప్పుడు జరిగేదే ప్రాపంచికం అనేది. మన కోసం మనము 1 గంట కేటాయించుకుందాము. ఎనర్జీ ఎప్పుడైతే మనకు బాగా వస్తుందో కూర్చునే శక్తి ఇస్తారేమో చూద్దాం వాళ్ళే.
కాబట్టి అలా అనుకోండి అమ్మా, ఇంకా నుంచి అది మొదలు పెట్టండి. 1 గంట మీకోసం మీరు కేటాయించుకోండి అదే చేయాలమ్మా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ అంటే మచ్. ఖచ్చితంగా ఒక టైం అంటూ పెట్టుకొని నా కోసం నేను చేసుకోవాలి, ఇంతవరకు అంత ప్రాపంచికంగానే ఉన్నాము అనేసి ఖచ్చితంగా మీరు కేటాయించుకుంటే చేయగలుగుతారు. అదే అది ఫాలో. తెల్లవారుజామున లేచి తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తం మంచిది అంటారు కదా, అట్లా లేచి చెయ్యండి, చేయడం మొదలు ఎప్పుడైనా పెట్టాలనుకుంటున్నా. చెయ్యండి. ఇప్పుడే 3 పూటలా చెయ్యండి అమ్మా, అదే తప్పు లేదు. ఎంత అదే చేస్తే అదే అంత మంచిది కదా. అదే అదే అట్లా మొదలు పెడదాం అనుకుంటున్నా. చెయ్యండి చెయ్యండి. ఇప్పుడు అనుకునింది ఇప్పుడే మొదలు పెట్టుకోండి. అనుకుంటా ఉండడానికి ఆచరించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చేసేస్తా నేను చేయడం మొదలైపోయింది అనుకోండి, అలా చేస్తే ఖచ్చితంగా మీరు లేచి కూర్చొని చేసే స్థితికి రాగలుగుతారు. అలా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చొని చేయలేకపోతున్నా. అదే ఎందుకంటే లోపల ఆ ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి, మనకు ఎనర్జీ లోపలికి వెళ్తే కూర్చోగలుగుతారు కదా. అదే అదే కాబట్టి ట్రై పంపించేదానికన్నా మా ప్రయత్నం చేయాలి కదా లోపలికి శక్తిని. చెయ్యాలి అది ఖచ్చితంగా. ప్రయత్నం చేయండి, 3 పూటలా చేసే ప్రయత్నం చేయండి. సరే అమ్మా, తప్పకుండా ట్రై చేస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మహేశ్వరి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను April 1 నుంచి జాయిన్ అయ్యానండి. మొన్న 3 days మొత్తం ఆబ్సెంట్, ఫంక్షన్ ఉందని వెళ్ళాను. నిన్న ఇవాళ అటెండ్ అయ్యాను. మళ్ళీ కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను, కానీ అంటే ఆలోచనలు వస్తున్నాయి. మొన్న అది ఎవరో ఒక ఆయన చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస. అంటే ఇప్పటి వరకు నేను ఏమనుకునేదాన్ని అంటే, శ్వాస వస్తూ వెళ్తున్నట్టు అది అబ్జర్వ్ చేయాలేమో అనుకునేదాన్ని. మొన్న ఆయన చెప్పాక అప్పుడు గురు మధ్యంలో చూడాలి అని, శ్వాస మీద ధ్యాస అంటే అక్కడ అని అర్థమైంది. అప్పుడే యాక్చువల్గా నేనైతే గురు మంత్రం తీసుకుని రోజు చేస్తాను. నేను గురు మధ్యంలోనే చేసుకుంటాను. ఓహో, శ్వాస మీద ధ్యాస అంటే ఇలానేమో అనుకుని అలా చేసేదాన్ని. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు అదైతే సులభంగా ఉంటుంది కాబట్టి అలా చెప్తాము. కొంచెం సాధనలు పెరిగితే ఆ రకంగానే చెయ్యొచ్చు, తప్పు లేదు. అయితే స్టార్టింగ్ లోనే అక్కడ పెట్టండి అంటే అలవాటు లేదు. ఇదైతే తేలికగా ఉంటుంది కదా, ఎవరికైనా కానీ ఆ శ్వాస అనేది తెలిసిపోతుంది కదా, అందువల్ల అలా చెప్పడం జరుగుతుంది. ఆలోచనలు అయితే మటుకు అలా పెట్టుకొని ఏమి తగ్గట్లేదు. ఆలోచనలు వస్తూనే ఉంటున్నాయి. మీకు ఏమైనా అంటే ఇప్పుడు జాయిన్ అయినాక ఈ 21 రోజుల్లో ఏమి మార్పులు వచ్చాయి? అంటే నేను మెడిటేషన్ లో కూర్చోవడం అయితే నేర్చుకున్నాను. మెయిన్ ఏంటంటే మీరు ఎంతసేపు కూర్చోమన్నా నేను కూర్చోగలను. వెరీ గుడ్. అదొకటి నేర్చుకున్నాను. నాకు యాక్చువల్గా షుగర్, థైరాయిడ్, బీపీ 3 ఉన్నాయి. దానికోసం జాయిన్ అయ్యాను. మరి ముద్రాస్ పెట్టుకుంటా ఉన్నారా? ఏమండి? ముద్రాస్ అంటే నేనే ముద్రాస్ ఎక్కువ పెట్టుకోవట్లేదండి. నేను మామూలుగా ముద్ర మీరు మరి చెప్పినప్పుడు షుగర్ కు థైరాయిడ్ కు దీనికి ముద్ర ఉంది కదా, ఆ ముద్ర మీరు మీరు తెలుసుకున్నారు మరి? ఆ ముద్ర నేను చూపించాను కదా. మీరు చూపించారు. ఆ రోజు నాకు ఎవరో రిలేటివ్స్ వచ్చారు, అలా డిస్టర్బెన్స్ వచ్చింది కూసేపు. ఓకే. అపాన ముద్ర అండి, ఇలా అది చూసానండి. అపాన ముద్ర చూశారు వేస్తున్నాను కదా. ఈ ముద్ర ఆ థైరాయిడ్ కు ఆక్యుప్రెషర్ పాయింట్ చూడండి, ఇలా బొటనవేలు నుంచి ఈ కింద భాగంలో ఇక్కడ ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము, ఇలా ప్రెస్ చేయడము, ఇలా చేసుకుంటే ఇది థైరాయిడ్ కు బాగా పనిచేస్తుంది చూడండి. ఓకే, ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇలా మనము గొంతు దగ్గరికి ఇలా తల పైకి ఎత్తేసి ఇలా పైకి ఎత్తాలి. పైకెత్తి నోరు గట్టిగా తెరవడము, క్లోజ్ చేయడము. అంటే ఓకే, ఓకే, ఇది మంచి ఎక్సర్సైజ్ థైరాయిడ్ కు. ఓకేనండి.
మంచిగా ఓపెన్ చేయాలి, క్లోజ్ ఉమ్, చేయాలి, తల పైకి ఓకే పెట్టేసి. అప్పుడు ఇక్కడ బాగా మీకు మూమెంట్ తెలుస్తుంది. ఓకేనండి. ఆ? ఇది ఓకే మేడం. 20 టైమ్స్ ప్రతిరోజు చేయండి. ఓకే. ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము థైరాయిడ్ కు మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తారా మేడం ఇప్పుడు? ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఒకటో ఫస్ట్ తరగతి మే ఫస్ట్ నుంచి. స్టార్ట్ అవుతుంది. అయితే మనకు మధ్యలో ఈ మెడిటేషన్ అనేది ఎక్కడ ఆపకూడదు. ఓకే. మీరైతే కంటిన్యూ చేయాలి. మరి రాత్రిది సెషన్ ఉంటుంది కదా, దాంట్లో అవును. జాయిన్ అవ్వచ్చండి. నైట్ ఓకే సెషన్ జాయిన్ అవ్వండి. అది కంటిన్యూగా ఉంటుంది. ఓకేనండి. అది ఓకే. 365 days కదా. అవునండి. అది కంటిన్యూగా ఉంటుంది. ఇది మటుకు మనకు 21 days కాబట్టి 21 days. మా ఫ్రెండ్ విజయలక్ష్మి ద్వారా నాకు దీంట్లోకి వచ్చాను నేను. యాక్చువల్ గా అది ఎప్పుడు చేస్తా ఉంటది, ఎప్పటి నుంచో. అది విపాసకు కూడా వెళ్ళొచ్చింది ఈ మధ్యన. 10 days వెళ్ళింది. అసలు యాక్చువల్ గా దాంతో నేను కూడా వెళ్ళాల్సింది. నాకేదో పని ఉండి నేను మిస్ అయ్యాను ఆ రోజు. తను 10 days ఓకే వెళ్ళొచ్చింది. ఓకే. అలా మిస్ అయ్యి అయితే ఇలా చేస్తూ ఉండండి. ఈ సాధన కూడా చేస్తూ ఉంటే మీకు అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. ఓకేనండి. అట్లే థ్యాంక్ యూ వెరీ చెప్పే మచ్ మేడం. సమగ్ర జీవన శైలి క్లాసెస్ అన్ని మటుకు ఏదైతే చాలా బాగున్నాయి. మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యేది, ఎవరో ఒకటి పిలవటం, ఫోన్ దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యాను, కానీ మెడిటేషన్ అయితే చేశాను. అంటే కంటిన్యూగా అది చేస్తూ ఉండండి, ఆపద్దండి. మనకు ఒక ఓకే మేడం. మండల దీక్ష అంటారు కదా, 41 days. అవునండి. ఆ 41 ఓకే. days మీరు చేస్తూ పోతే మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. మనం నోట్ చేసుకోవాలి ఓకే. ఖచ్చితంగా 41 రోజులు. ఎప్పుడైతే అలా మాకేం చేస్తామో చెప్తారంటే, నేను చెప్పండి మేడం, చెప్పండి. లేదు, 41 రోజులు చెయ్యండి. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది అనమాట ఇంకా ఆపకూడదు అన్నట్టు. ఓకే. యాక్చువల్ గా నేను మంత్రం తీసుకున్నాను, అష్టాక్షరి మంత్రం నాది. యాక్చువల్ మేము గురు మధ్యంలో ఏ దేవుడికి పూజ చేస్తుందో ఆ దేవుడిని నిలుపుతాను. గురు మధ్యంలో భావనలోకి వెళ్ళిపోతాను కంప్లీట్. ఏం చేస్తే అది భావనలోకి వెళ్ళిపోతాను నేను. అలా ఓకే. అలవాటు అయిందన్నమాట. మెడిటేషన్ కూర్చోవటం ఇప్పుడు మీరు గురు మధ్యంలోనే చూస్తూ ఒక మంత్రం వద్దు, ఏది ఆలకించొద్దు అంటారు కాబట్టి అది అలవాటు అవ్వాలి నాకు మెయిన్. ఆ, ఎందుకంటే అక్కడ మంత్రం వచ్చింది అంటే మనసు పని చేస్తుంది కదా. అవును. అది మనసు చేసే పని కదా. మనకు మెడిటేషన్ అవునండి. అనేసరికి ఎక్కడ కూడా మనసు పని చేయకూడదు కదా. ఓకే. మనసు శూన్యం కావాలి కదా. అందువల్ల అవునండి. ఏమీ అవసరం లేదు చెప్తాం. సరే మేడం, నాకు మళ్ళీ మే ఫస్ట్ ఒకసారి నాకు లింక్ మళ్ళా వాట్సాప్ మనకు చేయండి, వస్తుంది. నేను క్లాస్ లో అటెండ్ అవుతాను. మీరు ఓకే. గ్రూప్ లో ఉన్నారు ఓకే, కదా. థ్యాంక్ యూ మేడం. నేను ఓకే గ్రూప్ లోనే అండి. ఉన్నానండి. నాకు వస్తాయండి, ఇష్టమయ్యే లింక్ జాయిన్ అయ్యా, వస్తుంది. కావాలని ఎప్పటి నుంచో ఎస్ కోరిక ఎస్ మెడిటేషన్ చెయ్యాలని. బయటికి వెళ్ళలేము ఎట్టాగు, ఇంట్లో ఆన్లైన్ కదా అని జాయిన్ అయ్యా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా లింక్ మేడం. వస్తుంది. ఓకే, 1వ నమస్తే తారీఖు అండి. నుంచి జాయిన్ అవ్వండి. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. ఇంకా సుశీల గారు ఉందా? రాజు గారు, సురేంద్ర బాబు, రాజు, భవానీ గారు, నారాయణరావు గారు, అందరూ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి ఖచ్చితంగా ఈరోజు. రాజు గారు, సురేంద్ర బాబు, నారాయణరావు సార్, జి నారాయణరావు గారు, లావణ్య గారు మాట్లాడండి అమ్మా. లావణ్య,
అదే ఎక్స్పీరియన్స్ అంటే మరి నాకు ఫుల్ అలాగే ఉంటుంది అంతే, సరే బాగానే ఉంటుందండి. ఆ, చెప్పండి. ఈ రోజు కూడా అంత లేదు అది ఎక్స్పీరియన్స్, బాగా అయ్యింది అంతే. ఏంటండి ఏంటండి ఈ రోజు అంత బాగా ఎక్స్పీరియన్స్ అయ్యిందంటే అది బాగా అయ్యింది అంతే నాకు. ఈ రోజు అంటే మనం ఏప్రిల్ నెలది తీసుకుంటున్నాం కదా, 21 రోజుల క్లాస్ ఎక్స్పీరియన్స్, 21 రోజులది. ఇప్పుడు ఏప్రిల్ నెల అయిపోతుంది కదా మనకు, ఆ, ఆ ఏప్రిల్ నెల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా. ఈ రోజు లాస్ట్ కదా క్లాసు, దాని యొక్క ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాం అనమాట. అదే నాకు బాగా అయ్యింది అంతే మరి, ధ్యానం కుదిరింది బాగా అంటున్నా అంతే. ఓకే, ఇంకా ఏం మార్పులు వచ్చాయి మీరు ధ్యానం చేయడం వల్ల? మేడం మా మార్పు ముద్ర వెయ్యి, నాకు గ్యాస్ట్రిక్ ముద్ర మళ్ళీ చూపించరా? ఇదే అపాన ముద్ర. ఉమ్, ఓకేనా? ఓకే. ఆ, మనకు ఇప్పుడు కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది అనుకోండి, కోపం తగ్గిపోవచ్చు. అలాగే ఒక పని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, అంత ఆలోచన అనేది లేకపోవచ్చు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంది. అంటే మనకు అప్పటికే తెలియకపోవచ్చు, గమనిస్తే మనకు ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయన్నమాట. అప్పుడు ఆ టయానికి మనం అనుకుంటాం ఏమొచ్చిందబ్బా అని, కానీ గమనించాలి మనం. ముందు నేను ఎలాగున్నాను, ఇప్పుడు నాకు ఏం మార్పులు వచ్చాయి అని కొంచెం గమనించగలిగితే మనము ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయి అన్నమాట. అది అలా మనకి ఏమొచ్చింది అని మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు చేస్తున్నాము, ముందు ఎలాగో ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాము అంటే తేడా లేదు కదా. అది ఖచ్చితంగా వస్తాయి. అయితే ఏంటి అని గమనించేది మనం చేయాలన్నమాట. అది. చొప్పర్ల రాజు గారు, సార్ మీరైతే ఉన్నారు క్లాస్ లో, ఎందుకు అన్మ్యూట్ చేసుకోవట్లేదు? నారాయణరావు గారు, ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి, తిరిగి 1వ తారీఖు నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంతవరకు మెడిటేషన్ అయితే ఆపద్దండి. ప్రతి ఒక్కరూ 3 పూటలా మెడిటేషన్ చేయండి. పుస్తకాలు తెప్పించుకోవడము, కొన్ని బుక్స్ కూడా నేను PDF పంపించినాను, అవి కూడా స్వాధ్యాయం చేయడము చేయండి. ఖచ్చితంగా అయితే ముద్రాస్ పెట్టుకోవడము, ప్రాణాయామ చేయడం, మన టైం మనం దీనికి కేటాయించుకోవాలి. ఇప్పుడు ఏ టైంలో ఉందో ఆ టైం ఆపకూడదు. దాని ప్రకారం క్లాస్ ఉన్నట్టే మన పని మనం చేసుకోవాలి. 3 పూటలా మెడిటేషన్ చేయడము, అలాగే ప్రజెంట్ లో ఉండడము, అన్నింటికీ కృతజ్ఞతగా ఉండడము, ఇవి చేస్తూ వస్తే ఖచ్చితంగా ఎన్లైట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా చేయాలి మీరు కూడా. అలా చేస్తూ పోతేనే ఇంప్రూవ్మెంట్ అనేది కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగజ్యోతి మేడం, మీకు కూడా ధన్యవాదాలండి. చక్కగా మాకు ప్రాణాయామ క్లాసులు చేయిస్తున్నారు, యోగా చేయిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 1వ తారీఖు నుంచి తిరిగి మళ్ళీ క్లాసులు మొదలవుతాయి. సెలవు అండి. రాత్రి సెషన్స్ ఉంటాయి కాబట్టి రాత్రి సెషన్ లో ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి.